నిన్న ఏపీలో జరిగిన పెను సంచలనం అది ఆల్మోస్ట్ ప్రపంచవ్యాప్తంగా రీసౌండ్ ఇస్తుంది. దాదాపు 25,000 కేజీల అంటే 25 టన్నులు డ్రగ్స్ ఏపీ దిగుమతి చేసుకుంది. అది విశాఖ పోర్ట్లో సీ పోర్ట్లో ఆ కంటైనర్ని సిబిఐ వారు ఇంటర్పోల్ సమాచారంతో రైడ్ చేసి పట్టుకున్నారు నిన్న. ఇప్పుడు దాని గురించి రగడ నడుస్తుంది రాష్ట్రంలో. దాని గురించి మీరు ఏం చెప్తారు? ఒకటి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒకప్పుడు ఏంటంటే ఈ డ్రగ్స్ ఇవే వినబడేటివి కాదండి. రాష్ట్రం ప్రశాంతంగా ఉండేది. ఎక్కడన్నా ఎవరన్నా సంఘ విద్రోహ శక్తులు ఇలాంటివి చేస్తూ ఉంటే వాళ్ళపైన చర్యలు తీసుకోబడుతూ ఉండేవి ప్రభుత్వం చేత. రెడ్ శాండిల్ కావచ్చు, గంజాయి కావచ్చు, ఇలాంటి ఎక్కడ పండిస్తుంటే గత ప్రభుత్వాలు చర్యలు తీసుకునేటివి, ఎక్కడికక్కడ అడ్డుకట్ట వేసేటివి, వాళ్ళకి కఠిన శిక్ష పడే విధంగా ప్రభుత్వాలు దోహదపడేటివి. కానీ గత 5 ఏళ్లుగా ఏమైందంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇవి తగ్గిపోయాయి. ఏంటంటే మనం ఒక్కసారి ఆలోచిస్తే ఏమవుతూ ఉంది, ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యంగా గంజాయి అనేది విచ్చలవిడితనం అయిపోయింది. ఈ రోజు వైజాగ్ నుంచి మొదలు పెడితే ఇక్కడ చిత్తూరు జిల్లా వరకు ఎక్కడ చూసినా గంజాయి. పొంగనూరులో 75 కేజీలు పట్టుకున్నారు. పొంగనూరులో 75 కేజీలు పట్టుకుంటారు, అనంతపురంలో 100 కేజీలు పట్టుకుంటారు. ఈ రోజు దేశంలో ఎక్కడ గంజాయి దొరికినా దానికి మూల కారణం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఉంది. ఈ రోజు ఛత్తీస్గఢ్ లో దొరికినా, ఢిల్లీలో దొరికినా, ఎక్కడి నుంచి దొరికిందిరా అంటే చూస్తే అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దానికి పునాదులు ఉన్నాయి. కానీ ఈ ప్రభుత్వం చర్యలు తీసుకునేది ఏంటి అంటే ఏం చర్యలు తీసుకోలేదు. నిన్న గంజాయి బ్యాచ్ గన్నవరంలో కడప టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మేడం మహిళ మీద దాడి చేశారు. గన్నవరం వంచి రౌడీ మొక్క, దాని మీద ఏం చెప్తారు? ఒకటండి, ఏంటంటే వీళ్ళు గంజాయికి అనేది మేము ఒకటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండే మహిళలకి, అదేవిధంగా తల్లిదండ్రులకి, ప్రతి ఒక్కరికి చెప్పదలుచుకున్నది ఏంటంటే గంజాయి అనేది ఒక వ్యసనం. దానికి అలవాటైతే మన పిల్లవాడు మన చేతుల్లో లేడు. తల్లిదండ్రులు కూడా మీ పిల్లవాడు ఎక్కడికి వెళ్తున్నాడు, ఎక్కడి నుంచి ఎక్కడికి వస్తాం ఒకసారి చూసుకోండి. ఎందుకంటే ఒక్కసారి గంజాయికి వ్యసనం అయితే ఇంకా వాడికి తండ్రికి, తమ్ముడికి, అన్నకి, స్నేహితుడికి తేడా తెలియదు. అదేవిధంగా తల్లి, చెల్లి, అమ్మ, భార్య అనేది కూడా సంబంధం లేకుండా ఆ విధంగా విచ్చలవిడి ప్రవర్తిస్తాడు. వాళ్ళకి ఎమ్మెల్యే అభ్యర్థి, వాళ్ళమ్మ ఎవరనేది తెలియదు. విచ్చలవిడిగా దాడి చేయమంటే ఈ విధంగా గంజాయి చేస్తారు అంటే అది లేకపోతే వాళ్ళ ప్రాణం లేదు. అందుకని గంజాయి అనేది ఈ విధంగా అరికట్టు నుండి ఈ పరిస్థితి వచ్చిండేది కాదు. ఈ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే ఆ విధంగా అయిపోయింది. ఎందుకంటే యువతను నిర్వీర్యం చేసేశాడు. ఈ విధంగా నిర్వీర్యం చేసి వాళ్ళని ఈ విధంగా వాడుకుంటూ సంఘ విద్రోహ శక్తులుగా సమాజాన్ని మారుస్తూ ఉన్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి. సత్తెనపల్లిలో కూడా గంజాయి తీసుకున్న రౌడీలు, అంబటి రాంబాబు అనుసరించే రౌడీలు, వాళ్ళంతా మైనారిటీస్, ముస్లిం మైనారిటీస్ యువకుల మీద దాడి చేసి వాళ్ళని చాలా మందిని కొట్టి దారుణంగా గాయపరిచారు. ఇటువంటి సంఘటనలు ప్రతిరోజు అనేకం జరుగుతున్నాయి రాష్ట్రంలో. ఈ గంజాయి డ్రగ్స్ వల్ల రాష్ట్రం పొల్యూట్ అయిపోయింది ఈ 5 ఏళ్లలో. ఈ రోజు మాధవిరెడ్డి గారి పైన కావచ్చు, మైనారిటీల పైన కావచ్చు, ఈ విధంగా దాడులు జరుగుతున్నాయి. ఇంకా అనేక చోట్ల దాడులు జరుగుతున్నాయంటే దానికి ప్రధాన కారణం గంజాయి డ్రగ్స్. ఈ గంజాయి డ్రగ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి వచ్చాయి. దీని మెకానిజం జరుగుతూ ఉందంటే దానికి ప్రధాన కారణం ఈ ముఖ్యమంత్రి చుట్టూ ఉండే అనుచరులు. ఎందుకంటే ఈ రోజు రెడ్ శాండ్లర్ స్మగ్లర్ అతను ఎవరో ఉన్నాడు, విజయానంద రెడ్డి, చిత్తూరు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చాడు అతనికి. ఎవరో ఒక రెడ్ శాండ్లర్ స్మగ్లర్ కి ఎవరైనా ఎమ్మెల్యే టికెట్ ఇస్తున్నాడా? బుద్ధుండేవాడు ఇతను ఇచ్చాడంటే ఇతన బుద్ధి ఏంటి ఒక్కసారి ఆలోచించండి. అదే విధంగా ఒక గంజాయి అమ్ముకునే బ్యాచ్ ఒక అతనికి ఎమ్మెల్సీ చేశాడు. ఎవరు అతని పేరు? అనంతబాబు. ఈ విధంగా ఇలాంటి వాళ్ళను ఎంకరేజ్ చేస్తూ ఉన్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి. అంటే నేరస్తుల్ని ఎంకరేజ్ చేసి ఈ విధంగా వదిలితే వాళ్ళు రేపు సమాజం పైన ఈ విధంగా పడతారు. నేరస్తుల్ని శిక్షిస్తే రేపు ఎవడన్నా కానీ ఈ దారిలో వెళ్ళాలంటే భయపడతారు. నేరస్తుల్ని అందలాలు ఎక్కిస్తూ ఉంటే ఈ రోజు ఎవరైనా కానీ నేరస్తులు ఎదుర్కొ మనం ఏమవుతుందిలే అనే ఉద్దేశంలో వాళ్ళు పెరుగుతారు. ఆ విధంగా ఏమంటే సమాజం పొల్యూట్ అవుతూ ఉంది. విశాఖలో దొరికిన 25,000 కేజీల డ్రగ్స్ స్కామ్ లో మిథున్ రెడ్డి, విజయసాయి రెడ్డి అల్లుడు, వీళ్ళ ముగ్గురితో పాటు వీళ్ళ వెనకాల జగన్మోహన్ రెడ్డి హస్తం ఉందని చెప్పి వినబడుతుంది. ఇది వాస్తవం అయి ఉండొచ్చండి. ఎందుకంటే ఈ రోజు రాష్ట్రంలో చూస్తే అనేక లిక్కర్ కేసుల్లో కావచ్చు, అదేవిధంగా గంజాయి కావచ్చు, రెడ్ శాండిల్ కావచ్చు, డ్రగ్స్ కావచ్చు, వీటన్నిటిలో ప్రధానంగా ఉండేది ఎవరు? ఈ వైఎస్ఆర్సీపీ నాయకులు. మీరు ఒక్కసారి ఆలోచించండి. ఎందుకంటే రాష్ట్రంలో ఎక్కడ ఒకప్పుడు ఎర్రచందనం స్మగ్లర్స్ ని పట్టుకొని శిక్షించేవాళ్ళు. ఈ రోజు ఎర్రచందనం స్మగ్లర్ సీట్లు ఇస్తున్నాడు ఎమ్మెల్యే టికెట్లు ఈ జగన్మోహన్ రెడ్డి. అంటే దాని నుంచి ఇతనికి వాటా వస్తూ ఉందనే కదా అర్థం. ఇంకొకటి లిక్కర్ కేసులు, ఒకప్పుడు నార్మల్ బ్రాండ్స్ ఏ ఉండేటంట, ఇప్పుడు ఏదో అదేదో బూమ్ అంట, ప్రెసిడెంట్ ఇలాంటి డిస్టిలరీస్ తీసుకొని వచ్చి ఇవన్నీ ఎక్కడ తయారవుతాయి? జగన్మోహన్ రెడ్డి గారి కంపెనీల్లో
వాళ్ళ అనుచరుల కంపెనీల్లో తయారవుతూ ఉన్నాయి. మిథున్ రెడ్డి గారు కావచ్చు, అదే విధంగా సజ్జల రామకృష్ణారెడ్డి గారు కావచ్చు, ఇలాంటి వాళ్ళ కంపెనీల్లో తయారవుతూ ఉన్నాయి. పెద్దిరెడ్డి రామచంద్ర వాళ్ళంతా కుటుంబం అంటే వాళ్ళ కంపెనీల్లో తయారవుతూ ఉన్నాయి. ఈ విధంగా తయారవడం కంపెనీల్లో అన్నిట్లో లిక్కర్ లో మేజర్ కాంట్రిబ్యూషన్ ఎవరుంది? వైఎస్ఆర్సీపీ వాళ్ళది ఉంది. అదే విధంగా గంజాయి దాంట్లో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, అదే విధంగా అనంతబాబు ఇలాంటి వాళ్ళు. ఇప్పుడు డ్రగ్స్ లో ఏంటంటే ఇంటర్పోల్ సమాచారం ప్రకారం బ్రెజిల్ వాళ్ళతో ఎవరికి ఈ విజయసాయి రెడ్డి అని ఆయన అక్కడ ఎవరో బ్రెజిల్లో ఒక అధ్యక్షుడు అయితే ఈయన ట్వీట్ చేస్తాడు, నువ్వు ఒక రాజ్యసభ సభ్యుడివి, నీకు విత్ ఇన్ ద పర్మిట్స్ ఆ రాజ్యసభలో 250 మంది అంటే వాళ్ళ పేర్లే నీకు కరెక్ట్ గా తెలియదు. అలాంటిది ఆ బ్రెజిల్ దేశంతో నీకు సంబంధాలు ఎక్కడి నుంచి వచ్చాయి? నువ్వు అక్కడ ఎవరిని పెట్టుకున్నావు? అక్కడ ఎవరో ఒక రెడ్డిని ఈ విధంగా అనుచరుడిగా పెట్టి ఆ విధంగా వ్యాపారాలు చేస్తూ ఈ విధంగా ఆ దేశస్తుల్ని బుట్టలో వేసుకొని డ్రగ్స్ స్మగ్లింగ్ కి ఈ విధంగా వాడుతూ ఉన్నాడు. ఇంకొకటి కూడా మీరు గమనించండి, భారతదేశంలో పోర్ట్ ఏరియా అనేది అతిపెద్ద పోర్ట్ ఏరియా ఉంది. ఈ రోజు కలకత్తా నుంచి మొదలు పెడితే ఈ పక్క ముంబై వరకు పోర్ట్ ఏరియా ఉంది. కలకత్తా పోర్ట్ ఉంది, ముంబై ఉంది, అదే విధంగా చెన్నై ఉంది, ఈ విధంగా గోవా ఉంది. ఇవి ఎక్కడా లేకుండా వైజాగ్ పోర్టుకే ఆ డ్రగ్స్ వచ్చాయంటే దేశంలోకి ఇక్కడ వైజాగ్ లో ఎవరి యొక్క అండదండాలు తీసుకొని వచ్చాయి? ఈ విధంగా యథేచ్ఛగా చేసుకోవచ్చు అనే ఆలోచన వచ్చిందంటే ఇక్కడ గవర్నమెంట్ ఫెయిల్యూర్ అయినట్టే కదా. ఇప్పుడు గవర్నమెంటే సహకరిస్తూ ఉంది. ఒక విధంగా చెప్పాలంటే వీళ్ళ హస్తాలు ఉంది కాబట్టి అంత విధంగా ఆ రోజు అక్కడికి వచ్చినప్పుడు సిబిఐ వాళ్ళు క్లారిటీగా మెన్షన్ చేశారు. ఏమని మెన్షన్ చేశారు తెలుసా? వాళ్ళ యొక్క చార్జ్ షీట్ లో వాళ్ళు కేసు ఎందుకు లేట్ అయిందిరా అని అడిగితే వాళ్ళు క్లారిటీగా దాంట్లో ఒక పాయింట్ మెన్షన్ చేశారు. ఏమని మెన్షన్ చేశారంటే దీని వల్ల మాత్రమే లేట్ అయ్యిందని చెప్పి వాళ్ళు ఏపీ పోలీసులు, ఏపీ అధికారులు అక్కడికి వచ్చి వాళ్ళ పైన అడ్డుకోవడం వల్ల మాకు ఎంక్వైరీ లేట్ అయింది, మేము దీన్ని సీజ్ చేయడం లేట్ అయిందని చెప్పి వాళ్ళు ప్రాపర్ గా మెన్షన్ చేశారు. బహుశా వైఎస్ఆర్సీపీ నాయకులు చదువుకోలేదు కాబట్టి వాళ్ళకి అవగాహన లేకపోయి ఉండొచ్చు. ఒకసారి డ్యూరింగ్ ద ప్రాసెస్ ఆఫ్ ఎగ్జామినేషన్ వేరియస్ ఆఫీసర్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అండ్ పోర్ట్ ఎంప్లాయీస్ గ్యాదర్డ్ అట్ సైడ్ కాజింగ్ డిలే ఇన్ ద సిబిఐ ప్రొసీడింగ్స్ అండ్ క్లారిటీగా సిబిఐ మెన్షన్ చేసింది. మేము అక్కడ ప్రొసీడింగ్స్ చేసుకుంటూ ఉంటే ఈ వైఎస్ఆర్సీపీ నాయకులు అంటే అధికారులు వచ్చి సిపి కమిషనర్ వీళ్ళు వచ్చి అడ్డుకోవడం వల్ల లేట్ అయిందన్నారు. అంటే వీళ్ళకి ఎందుకు అంత భయం? గుమ్మడికాయల దొంగలు ఎవరంటే భుజాలు తడుముకున్నట్టు అక్కడికి ఈ విధంగా డ్రగ్స్ వచ్చాయంటే అప్పటికప్పుడు వీళ్ళు ఎందుకు వెళ్ళారు? దానికి సమాధానం చెప్పమనండి. ఇంత భారీ కుంభకోణం ఇది మొత్తం నిజాలన్నీ వెలుగు తీసిన తర్వాత సిఐడి విచారణలో వెలుగుపడిన తర్వాత జగన్మోహన్ రెడ్డి, విజయసాయి రెడ్డి, పెద్దిరెడ్డి జైలుకి వెళ్ళొచ్చు అంటారా? తప్పకుండా. ఈ రోజు చూస్తూ ఉన్నాం, ఢిల్లీ లిక్కర్ కేసులో కేసు లేట్ అయిందన్నారు. ఈ రోజు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని అరెస్ట్ చేశారు. రేపు జగన్మోహన్ రెడ్డి కేసులో నిగ్గు తేల్చేపటికి జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి అవుతాడు. మాజీ ముఖ్యమంత్రిని అరెస్ట్ చేయడానికి ఏం పెద్ద ప్రొసీజర్ ఏముండదు, సింపుల్ గా వచ్చి ఎత్తుకొని పోతారు విత్ ద ఆర్డర్స్. రేపు ఇది ఖచ్చితంగా ఇప్పుడు ఎన్నికలు వస్తూ ఉన్నాయి. గత 1-2 ముఖ్యమంత్రి అని కాదు చేయాలంటే ఇప్పుడు నిజాలు నిగ్గు తేలిపోతే ఇప్పుడు కూడా అరెస్ట్ చేయొచ్చు. రేపు మాపు నిజాలు నిగ్గు తేల్చిపోతే దీంట్లో వెనకాల విజయసాయి రెడ్డి గారు, దాని వెనకాల ఒక ముఖ్యమంత్రి హస్తం ఉంది, ఈయనకి వాటాలు అందాయని ఆధారాలు దొరికితే తప్పకుండా ఈ ముఖ్యమంత్రిని అరెస్ట్ చేయొచ్చు. భారతదేశంలో ఎవరినైనా తప్పు చేసిన వ్యక్తిని అరెస్ట్ చేసే అధికారం స్వతంత్ర ప్రతిపత్తి గల సంస్థలకు ఉంది. ఆ విధంగా వీళ్ళని అరెస్ట్ చేయొచ్చు. ఖచ్చితంగా ఆయన హస్తం ఉందని తేలితే 100%. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళ పార్టీ నాయకుల హస్తం 100% ఉంది. ఆ వాటాలు జగన్మోహన్ రెడ్డి గారికి కూడా అందాయని రేపు, ఎందుకంటే ఇప్పుడు ఇది సిబిఐ లాంటి అత్యున్నత సంస్థలు విచారిస్తున్నాయి కాబట్టి రేపు దాంట్లో నిజాలు నిగ్గుదేలిన తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి అయితే ఉంది, దేశ ప్రధాని అయితే ఉంది, ఎవడైనా తప్పు చేస్తే జైలుకి వెళ్లాల్సిందే. న్యాయం ముందు చట్టం ముందు అందరూ సమానమే. ఎందుకంటే భారతదేశ రాజ్యాంగం ఏం చెప్తుంది? తప్పు చేస్తే రాష్ట్రపతినైనా గాని అభిశంసన తీర్మానం ఉపయోగించి అతని పదవి నుంచి తొలగించగల శక్తి స్వతంత్ర ప్రతిపత్తి గల సంస్థలకి, న్యాయ వ్యవస్థకుంది. ఆ విధంగా ఫైనల్ గా కంక్లూజన్ ఒకటండి, ఇంత భారీ డ్రగ్స్ కుంభకోణం పర్యవసానంగా యువతకి రేపు ఎలక్షన్ లో ఎవరికి ఓటేయమని చెప్పి మీరు సింపుల్ సందేశం. నేను ఒకటి చెప్తా, యువతకి ఒకటే చెప్పేది, మనం చదువుకున్న చదువుకి ఉపాధి చూపించే నాయకుడిని, మన సొంత కాళ్ళపై నిలబడి మనం ఒక 10 మందికి ఉపాధిని చూపించే నాయకుడిని మనం ఎన్నుకోవాలి. అంతేగాని మనల్ని గంజాయికి, డ్రగ్స్ కి బానిసలు చేసి వాడు చుట్టూ తిప్పుకునే నాయకులు కాదు మనకు కావాల్సింది. మన రాష్ట్ర భవిష్యత్తును ఎవరు మారుస్తారు, మన దేశ భవిష్యత్తుకి ఎవరు పునాదులు వేస్తారు, మన రేపు భావితరాల భవిష్యత్తు బాగుండాలంటే ఎలాంటి నాయకుడు ముఖ్యమంత్రి అయితే అభివృద్ధి చెందుతుందో అలాంటి నాయకుడికి ఎన్నుకోవాలి. అలాంటి నాయకుడు ఇప్పుడు మన ముందు కనిపించేది చంద్రబాబు నాయుడు గారు ఒక్కరే. ఇంకెంతమంది పాలకులున్నా వాళ్ళంతా వాళ్ళ స్వార్థాల కోసం పనిచేస్తున్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని చూసేసాం, ఆయన స్వార్థం కోసం మాత్రమే పనిచేస్తూ ఉన్నాడు. అలాంటి వ్యక్తి రాష్ట్ర ప్రజలకు అవసరం లేదు రేపు. ఎందుకంటే ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారు తన అనుభవంతో అభివృద్ధి చేశారు. రేపు భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ని మళ్ళీ అభివృద్ధి చేస్తారని భావిస్తున్నాం. కాబట్టి రాష్ట్ర యువతకి నేను చెప్పదలుచుకుంది ఒకటే, అనుభవజ్ఞుడైన నాయకుడికి, పరిపాలనా అనుభవం
అదేవిధంగా రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకొని వచ్చే నాయకుడికి ఎన్నుకుంటే మన జీవితాలు బాగుంటాయి.